నీ పెళ్ళాన్ని పక్కన కూర్చోబెట్టుకొని నారాయణ రెడ్డి కప్ప చెప్తా అంటున్నావు ఏంది కాంగ్రెస్ పార్టీకి? నువ్వెంత సిద్ధాంతంగా ఉన్నావు? రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎట్లా పోటీ చేస్తావు? నువ్వు బీజేపీకి వెళ్ళేమో ఎమ్మెల్యే పోటీ చేస్తావు, నీ భార్యనేమో మున్సిపాలిటీ అభివృద్ధి అనే పేరు మీద ఇవాళ కాలం నడుస్తలేదు అని చెప్పి నీ ఇంట్లో కూడా ఢిల్లీకి వస్తలేదని చెప్పినట్టు చెప్పి నారాయణ రెడ్డి కప్ప చెప్తాను నా స్టేజ్ మీద చెప్తున్నావు. నీవు ఫస్ట్ గుండె మీద చేసుకో ఆచారి. నువ్వు మాట్లాడే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను వివిఆర్ వెంచర్ లో నేను ప్రూవ్ చేస్తా. ఆల్రెడీ ఎంక్వైరీలు అయిపోయినాయి. లాస్ట్ టైం జైపాల్ యాదవ్ నా మీద ఎంక్వైరీ చేయించిండు, పోలీస్ కేసులు చేయించిండు, అవన్నీ అయిపోయినాయి. నీ శిష్యులు కూడా చాలా మంది నా మీద దాని మీద ప్రచారాలు చేసారు, వాట్సాప్లలో పెట్టారు. ప్రజలకు నమస్తే. ముఖ్యంగా నిన్న మొన్న మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల మాటలే ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్లప్పుడు మాట్లాడుకున్న మాటలే మాట్లాడతాం. ఎలక్షన్లు అయిపోయినాక అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కానీ మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కొత్తగా ఒక కుక్క తయారైంది. ఆ కుక్కనా పిచ్చి కుక్కనా అనేది కల్వకుర్తి ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే గెలిచిన తర్వాత మున్సిపాలిటీలా ఎట్లా డెవలప్మెంట్ చేయాలనే విధానంతో జరుగుతుంది. ప్రజలు మాట్లాడుకుంటారు, ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి, ప్రతిపక్షాలు మాట్లాడుకుంటాయి. అది సాంప్రదాయం. కానీ ఒక పిచ్చి పట్టిన కుక్క ఉప్పల వెంకటేషు, నీకు ఫ్యామిలీ ఉందా లేదా? నువ్వు 4 పార్టీలు మార్చినావు. ఇప్పుడు ఆచారి భార్యని గెలిచినందుకు ఆమె అక్కడ గెలిచింది కాబట్టి డెవలప్మెంట్ చేయడానికి మీటింగ్లో ఆచార్య మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండి డెవలప్మెంట్ చేయడానికి మా భార్య కూడా ముందు ఉంటుందని చెప్పడం జరిగింది. అరే పిచ్చి పట్టిన కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కల్వకుర్తి ఎమ్మెల్యేకు చెప్పినవని మాట్లాడుతున్నావు. సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? నువ్వు 4 పార్టీలు తిరిగినావు. మీ ఫ్యామిలీని కూడా ఒక్కొక్క పార్టీకి చెప్పి వచ్చినావా? నేను అడుగుతున్నా. ఫ్యామిలీ జోలికి పోతావు తిక్కముండా కొడక. ఆ టీఆర్ఎస్ వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, అయ్యా వీడిని పిచ్చి హాస్పిటల్ తీసుకుపోయి పిచ్చి తీసేయండి. ఏ పార్టీలో ఉన్నా వీడు పిచ్చిలాగానే చేస్తాడు. ఏ పార్టీలో కూడా ఆయన్ని బయటికి పంపించింది. అందుకే మీరు కూడా బయటికి పంపించండి, లేకపోతే ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కూలీలుగా మారుస్తాడు. దయచేసి ఆచారి భార్యని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు చెప్పినని మాట్లాడింది కదా, ఆ విషయం మీద నేను ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఆగినా. ఈరోజు ఆ వార్త విన్న తర్వాతనే ఉప్పల వెంకటేష్ ఖబర్దార్ చెప్తున్నా, ఇంకొకసారి ఫ్యామిలీ విషయం మాట్లాడితే ఏ ఓడు కూడా చీము రక్తం లేకుండా లేడు బిడ్డ. పార్టీలను నిలుతున్నావు, వ్యక్తులను నిలుతున్నావు, ఫ్యామిలీ జోలికి వస్తున్నావు. ఫ్యామిలీ జోలికి వస్తే రాజకీయం తీసి పక్కకు పెడితే బిడ్డ నువ్వు నీకు ట్రీట్మెంట్ గట్టిగా జరుగుతుంది. అన్ని పార్టీల నాయకులని జైపాల్ యాదవ్ టీఆర్ఎస్లో ఉండి జైపాల్ యాదవ్ తిడతావు, గాజులు వేపిస్తావు, చీరలు వేపిస్తావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తిట్టిస్తావు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిడుతుంది, బీజేపీ వాళ్ళని తిడుతుంది. ఇక మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? అంటే నీ సొంతంగానా? నీ సొంత పార్టీ ఏమైనా పెట్టుకున్నావా? అరే నీ సొంత పార్టీ లక్షణాలు లేవు నీకు. వ్యక్తిగతంగా ఒక లీడర్ని తిడితే, ఆచార్యని తిడితే, ఒక నేషనల్ లీడర్ కాబట్టి ఆయన తిడితే నేను హీరో అవుతాను అనుకుంటున్నావు. రెచ్చగొట్టి దెబ్బలు తింటే నేను హీరో అవుతా అనుకుంటావు. కానీ ఓపిక పడుతున్నావు. నువ్వు రాజకీయంగా తిట్టు పడతాం. ఫ్యామిలీ విషయంలోకి వస్తే మేము రాజకీయం తీసి కండువ తీసి పక్కకు పెడితే బిడ్డ నీకు ఉచ్చ కూడా పోయినక బయటకెళ్ళవు. ప్రతి కాన్స్టిట్యున్సీలా, ప్రతి మండలములా, ప్రతి గ్రామములా నువ్వు ఎక్కడ పోయినా కానీ నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. ప్రజలే కొడతారు నిన్ను. ఫ్యామిలీ జోలికి పోయిన రప్పించోడా? 30 ఏళ్ళకి వెళ్ళి ఆయన పనిచేస్తున్నాడు. గెలిచినా గెలవపోయినా ఒకటే పార్టీలో ఉండి పనిచేస్తున్నాడు. ఆయన గెలవపోయినా కానీ ఏం పని చేసినావు అని. అరే గెలిచిన వాళ్ళని అడగడానికి దమ్ము లేదు. నువ్వు ఒక నాయకుడువా? ఏమి అభివృద్ధి చేసినావు? నేను అభివృద్ధి ఏం చేసినావు? మేము గెలిపిస్తేనే నువ్వు గెలిచినావు.
ప్రతి వార్డు నెంబర్ కానించి సర్పంచ్ కానించి ఎంపీపీ కానించి జడ్పీటీసీ కానించి నువ్వు ఆచార్య మోకాళ్ళ చేతిలో నీళ్లు కాకుండా మోకాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకుంటే ఆచారంగా నిన్ను జడ్పీటీసీ గెలిపించిండు. ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? ఫ్యామిలీ విషయంలోకి వస్తావా నువ్వు? కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఉపయోగిస్తున్నావు నువ్వు ఆచార్య భార్యని అని చెప్తావా నువ్వు? అరే నీ భార్యని ఎంతమందికి ఉపయోగినావు? ఎన్ని పార్టీలకు ఉపయోగినావు? అంటే నువ్వు అన్నందుకు నేను అంటున్నా, పార్టీలకు ఉపయోగినావా, వ్యక్తులకు ఉపయోగిస్తున్నావా? నేను చెప్తున్నా, మరీ మర్యాదగా చెప్తున్నా, ఆచార్య భార్య జోలికి వస్తే బిడ్డ తగదు, నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచన్నా నువ్వు ఈ సీరియస్గా ఆయన ఉన్న కింద ఆయన ఉప్పలెంకటేష్ కింద ఉన్న కార్యకర్తలు పైసలకు పనిచేసేటోళ్ళు, బీజేపీ కార్యకర్తలు స్పష్టంగా జేబుల పైసలు పెట్టుకొని వచ్చి పనిచేసే కార్యకర్తలు 30 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నారు. ఆ కార్యకర్తలు పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆచార్యని మాట్లాడినా, బీజేపీ కార్యకర్తలు మాట్లాడినా, ఫ్యామిలీ జోలికి వచ్చినా రేపటి నుంచి ఏ ఊర్లో కూడా తిరగనీయం బిడ్డ. మర్యాద గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను ఇప్పటి వరకు మాట్లాడుతాను, ఇప్పటి వరకు ఏ వీడియో కూడా మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడవలసి వచ్చింది. నువ్వు ఫ్యామిలీ జోలికి వచ్చినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మర్యాదగా క్షమాపణ చెప్పాలి. హామన్గల్ చౌరస్తాకు వచ్చి ముక్కునేలకు రాలే. నేను ఆడపడుచుని అన్న, నా చెల్లె లాంటి దాన్ని ఆచార్య భార్యని అన్నని అని చెప్పి హామన్గల్ చౌరస్తాకు వచ్చి ముక్కునేలకు రాలే. లేక బిడ్డ నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు, నిన్ను ఏ ఊర్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. రేపటి నుంచి ఎట్లయితావు వెళ్ళు, ఏ ఊరికి వస్తావరా? మేము నీ ఎమ్మడి పడకపోతే, కుక్కని గెలినట్టు గెలవకపోతే మా పేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు.